ఎపిసోడ్లో రఘురామ్ ఆర్జే కోసం మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటాడు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక చారు తన ప్రయత్నాలు తను మొదలు పెడుతుంది. ఎలాైనా సరే మృత్యుంజయ హోమం జరగకుండా చేయాలని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఒక పాములోని తీసుకురమ్మని చెప్పి అంటుంది. అతనేమో ఒక పాముని తీసుకొని వచ్చి చూపిస్తాడు. చాలా పెద్ద పాము ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న చాలా పెద్ద పామే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పాము ఇప్పుడే కుబుసం విడిచింది కాబట్టి ఎదురుగా ఏం కనపడినా సరే దాన్ని కాటేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని పాములాడు అంటాడు. అయితే ఈ పామును తీసుకుని వెళ్ళి వెంటనే హోమం జరుగుతున్న ప్లేస్లోకి విడిచిపెట్టాలి అని చారు అంటుంది. లేదమ్మా, ఇప్పుడు ఈ పాముని అలా పంపిస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఆ పాములుడు అంటూ ఉంటే, నీకు నాకు ప్రమాదం జరగట్లేదు కదా, ఆ హోమం జరగకుండా ఆపాలి, అలా జరగాలంటే ఈ పాము అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను చెప్పించే అని చెప్పి చారు అనడంతో ఇక అతను వద్దని అంటూ ఉంటే చారు వాళ్ళ నాన్న, చూడయ్యా నీకు 10,000 ఇస్తాను, మాట్లాడుకున్న కూతురు చెప్పినట్టు చేయి అని చెప్పి పాములాడుతో చారు వాళ్ళ నాన్న అనేసరికి సరే అని డబ్బులు తీసుకుని ఆ పాముని హోమం జరుగుతున్న ప్లేస్కి విడిచిపెడతాడు. ఇక రఘురామ్తో పంతులు గారు ఏం చెప్తారంటే, ఇది మృత్యుంజయ హోమం, పూజకు ముందు ఏదైనా పనులు ఉంటే చేసుకోండి, ఒక్కసారి పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో పూజని ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు, ఒకవేళ వీలు కాని పరిస్థితిలో హోమం మధ్యలోనే ఆగిపోతే ఈ హోమం ఎవరి కోసమైతే జరిపిస్తున్నారో ఆ అమ్మాయి ప్రాణాలకే పెద్ద ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హోమానికి ఆటంకం రాకూడదు అని చెప్పి పంతులు గారు ముందుగానే రఘురామ్ వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తాడు. దాంతో రఘురామ్ పూజకి ఎటువంటి ఆటంకం ఉండదు పంతులు గారు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి రఘురామ్ అంటాడు. సరే అని చెప్పి ఇక పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు. ఇక మృత్యుంజయ హోమం జరుగుతూ ఉంటుంది. ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక రఘురామ్ని చూస్తూ మురిసిపోతూ పూజలో పాల్గొంటుంది. పూజ చాలా హ్యాపీగా జరుగుతున్న సమయంలో చారు వాళ్ళ నాన్న చాటుగా ఉండి, పాము ఎప్పుడు లోపలికి వస్తుందా, ఆజయ్ని ఎప్పుడు కాటేస్తుందా అని చెప్పి అంటారు. యాక్చువల్గా లోపల పూజ జరుగుతుంది, మమ్మల్ని కాదు కాటేయాల్సింది, లోపల ఆజయ్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని నువ్వు కాటేయాలని చెప్పి ఆ నాగయ్యతో చెప్తారు. ఇక పాము నేరుగా వెళ్ళిపోతుంది. పూజ జరుగుతూ ఉంటుంది. ఆజ రఘురామ్ జానికి అందరూ హ్యాపీగా ఉంటారు. పాము రఘురామ్ దగ్గరికి వచ్చి ఆజయ్ని కాటేయడానికి రెడీగా ఉంటుంది. ఇక ఆజయ్ని కాటేస్తుంది అని చారు వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే సమయానికి రఘురామ్ ఆ పాముని చూస్తాడు. దాంతో అందరికి చెప్తే ఎక్కడ హోమం మధ్యలో ఆగిపోతుందని భయపడి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే పాము కాటు వేయడానికి ఆజయ్ మీద బుస కొడుతుందో వెంటనే రఘురామ్ తన చేతిని అడ్డుపెడతాడు. దాంతో పాము రఘురామ్ని కాటు వేస్తుంది. అయినా సరే రఘురామ్ ఆ బాధని మనసులోనే దిగమింగుకుంటూ పూజలో పాల్గొంటూ ఉంటాడు. అది తెలియని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. చారు అండ్ వాళ్ళ నాన్న అది చూసి షాక్ అవుతారు. ఇదేంటి పెద్దనాన్నని పాము కాటేస్తుంది కదా, అయినా సరే హోమంలోంచి లేకుండా హోమం చేస్తున్నాడేంటి, పాము కాటేస్తే హోమం మధ్యలో నాగిపోతుంది అని అనుకున్నాను, కానీ ఇలా జరిగింది ఏంటి అని చారు ఫీల్ అవుతూ ఉంటుంది. మనం వెళ్ళి వెంటనే పాము కాటేసిందని ఆయన్ని కాపాడుదామమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న అనేసరికి అలా చేస్తే కానీ చేసిన మనం అని చెప్పి వాళ్ళు దొరికిపోము అని చెప్పి చారు అంటుంది. అలా కాదు, ఈయన ఊర్లోనే పెద్ద మనిషి, ఈయనకి ఇలా జరిగిందని చెప్పి ఊర్లో వాళ్ళకి తెలిసిందంటే అసలు ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పి ఆరా తీస్తారు. అలా చేస్తే మనమే కదా దొరికిపోతాము, ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే, ఏం జరిగితే అది జరగని, ముందైతే నువ్వు ఆ పాము తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ నాన్నని చారు అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక రఘురామ్ ఆద్య జానకి వీళ్ళందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. పూజలో రఘురామ్కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఆజయ్ కోసం పంతులు గారు ఇచ్చిన వార్నింగ్ని గుర్తుపెట్టుకొని ఆ పూజ ఎట్టి పరిస్థితులు ఆగకూడదని, ఆజయ్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని గట్టిగా నిశ్చయించుకొని ఒళ్ళంతా విషం పాకుతున్నా చెయ్యి కదలలేకపోతున్నా బలవంతంగా ఓపిక తెచ్చుకొని పూజ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు హోమం కంప్లీట్ అయ్యిందని చెప్పి వాళ్ళ చేత హారతి ఇప్పిస్తారు. ఇక పూర్ణాహుతి సమర్పిస్తే హోమం నిర్విఘ్నంగా పూర్తయినట్టే అని పంతులు గారు అనడంతో సరే అని చెప్పి రఘురామ్ వాళ్ళంతా కూడా పైకి లేస్తారు. అప్పటికే బాడీ మొత్తానికి విషం స్ప్రెడ్ అయిపోయి రఘురామ్ నోటి నిండా నూరుగా వస్తూ ఉంటుంది. ఆయన అదంతా లెక్క చేయకుండా ఆద్య కోసం చాలా కష్టపడి ఆ పూజని మొత్తానికి కంప్లీట్ చేస్తారు. ఇక పూర్ణాహుతిని సమర్పించి అగ్నికి నమస్కారం పెట్టుకుని లోపే రఘురామ్ స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రఘురామ్ చేతుకున్న పాము కాటులు చూసి పాము కరిచిందని అర్థం చేసుకుంటారు. రఘురామ్ నోటి నుండి నూరుగా రావడంతో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పి హుటాహుటిన రఘురామ్ని
హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆద్య, శ్రీను, శివరాం, జానకి వాళ్ళు ఇక రామలక్ష్మి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. రఘురామ్కి ఏం జరుగుతుందా అని చెప్పి ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తూ పెదనాన్న మీకు ఏం కాదు పెదనాన్న లేవండి అని చెప్పి కారులో ఎంతగానో రఘురామ్ని సృహలోకి తెప్పించడానికి ట్రై చేస్తారు. కానీ రఘురామ్ సృహలోకి రాడు. ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అక్కడ డాక్టర్ రఘురామ్ని చూసి ఈయన అయోధ్యలంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లో చాలా ఫేమస్ అయిన పెద్ద మనసు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అవును ఈయనకి ఏమైంది అని అతను అడిగేసరికి పాము కరిచింది డాక్టర్ అని అనగానే డాక్టర్ ఒకసారి రఘురామ్ చెక్ చేసి పాము కరిస్తే ఎంత లేటుగా తీసుకొని వస్తారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. అంటే మా పెదనాన్న కింద పడిపోయే వరకు మాకు ఎవరికి తెలియదు పాము కరిచిందని మా పెదనాన్న కూడా చెప్పలేదని చెప్పి ఆజు అనేసరికి ఏంటి చెప్పకపోవడం ఏంటి పాము కరిస్తే అవి ప్రాణాలు అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా అని చెప్పి డాక్టర్ అడిగేసరికి పూజలో ఉన్నారు కదా పూజ చెడిపోకూడదని అలా చేసుంటారు అని చెప్పి శ్రీను అంటూ ఉంటే ఏదేమైనా అప్పుడైతే పరిస్థితి చాటిపోయింది. ఇక ట్రీట్మెంట్ చేసిన ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి డాక్టర్ అంటారు. అది కాదు డాక్టర్ ముందు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయండి ఎలానే సరే ఆయన్ని కాపాడండి అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉంటే లేదండి ఎట్టి పరిస్థితులు ఆయన బ్రతికే అవకాశమే లేదు ఈయన చాలా సీరియస్ కండిషన్లో వచ్చారు ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసినా సరే ఎటువంటి యూజ్ లేదని చెప్పి డాక్టర్ అనేసరికి ఏం డాక్టర్ మీరు ఒక డాక్టర్ ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి అంటున్నారు అలాంటప్పుడు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మానేసి అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మీరు అసలు బ్రతకడు అని చెప్పి ఎలా అంటారు డాక్టర్ ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే మీరు ఇన్ టైంలో కనుక తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను ఈయన్ని కాపాడేవాడిని కానీ మీరు టైం దాటిపోయిన తర్వాత పరిస్థితి ఆరిపోయిన తర్వాత ఇక తీసుకొని వస్తే మాత్రం తనకి ఎలా మేము ట్రీట్మెంట్ చేసి బ్రతికించగలము ఇక మా చేతుల్లో ఏమీ లేదు ఇక నుంచి వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ అనేసరికి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అలా అనకండి మీరు నా భర్తకి ఊపిరి పోసిన ఐదో తను నిలబెట్టండి అని జానకి అడుగుతూ ఉంటుంది. ఆయన ఆ డాక్టర్ ఒప్పుకోకపోవడంతో ఇక శివరాం కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకుని ఏంట్రా అసలు మా అన్నకి ట్రీట్మెంట్ చేయకుండానే చనిపోతాడని చెప్పి ఎలా అంటారు ముందు మా అన్నకి ట్రీట్మెంట్ చేయండి ఆయనకి ఏమైనా అయ్యిందంటే మిమ్మల్ని ఎవరిని వదలను చంపేస్తా అని చెప్పి శివరాము అనేసరికి మా భయం కూడా అదే అండి ఆయన ఈ చుట్టుపక్కల ఊరిలో చాలా పెద్ద మనిషి ఆయనకి ఎటువంటి ప్రమాదం మా హాస్పిటల్లో జరిగినా సరే అది మా వల్ల జరిగిందని చెప్పి జనాలందరూ కోపంతో వచ్చి మమ్మల్ని చంపేస్తారు కాబట్టి మేము ట్రీట్మెంట్ చేయము అని డాక్టర్ అనేసరికి అంటే మీరు భయపడి మా పెదనానికి ట్రీట్మెంట్ చేయకుండా ఆపేస్తారా ఒక ప్రాణాలు నిలబెట్టవలసిన బాధ్యత గల పొజిషన్లో ఉండి మీరు ఎలా అంటే ఎలా డాక్టర్ ముందు మా పెదనానికి ట్రీట్మెంట్ చేయండి అని ఆద్య అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా అలా అంటూ ఉంటే చూడండి మా భయం ఇప్పుడు శివరాం గారు ఈ రఘురామ్ గారు కనుక ఈ హాస్పిటల్లో చనిపోతే ఊరి జనమంతా కూడా మా వల్ల చనిపోయిందని చెప్పి అనుకుంటారు. దాంతో ఆ కోపంలో జనాలు మా ప్రాణాలు తీయడానికైనా ప్రయత్నించవచ్చు అయితే మా ప్రాణాలు పోతే నాకేం భయం లేదు కాకపోతే నిన్న మొన్న డెలివరీ అయిన బేబీస్ ఉన్నారు అలాగే ఐసీయూలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేషెంట్లు ఉన్నారు ఈయన కారణంగా ఏదైనా జరిగితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఈయన తీసుకుని వెళ్ళిపోండి మిగిలిన ప్రాణాలని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఇక డాక్టర్ అనడంతో చేసేదేమీ లేక అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఆద్య పెదనానికి ఏం కాదు బతుకుతారని చెప్పి ఆద్య శ్రీను జానకి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఏమైంది అని చెప్పి అడగగానే పాము కాటేసింది డాక్టర్స్ బ్రతకరని చెప్పేశారు అని వాళ్ళు అనేసరికి ఎరగవరం అనే ఊర్లోని ఒక స్వామీజీ ఉన్నారు అతనేమో పాము కాటుకు నాటి వైద్యం చేస్తారు చాలా మంది బ్రతికారు కూడా కాబట్టి మీరు కూడా అక్కడికి తీసుకెళ్తే ఆయన బ్రతకొచ్చు అని చెప్పి అనగానే ఇక శ్రీను జానకి ఆద్య వాళ్ళందరూ కూడా ఇక రఘురామ్ ఆ నాటు వైద్యం కోసం స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో జానకి ఆద్య చాలా ఏడుస్తూ ఉంటారు రఘురామ్ని చూసి. ఇక రామలక్ష్మి చారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రఘురామ్కి ఏమవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటే సుందరం ఏమో అసలు రఘుకి ఏమైందేమో అర్థం కావట్లేదు రామలక్ష్మి నువ్వు ఫోన్ చేసి కనుక్కో అని అనగానే రామలక్ష్మి వెంటనే రఘురామ్ కోసం ఆద్యకి ఫోన్ చేస్తుంది. ఇక ఆద్య నాన్నకి ఎలా ఉంది ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటే డాక్టర్స్ పరిస్థితి చేచాటిపోయింది ఇక పెద్దనాన్న బ్రతకరు అని చెప్పేశారు రామ అని అనేసరికి ఏంటి ఆద్య నువ్వు అనేది అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు వేరే నాటి వైద్యం కోసం తీసుకొని వెళ్తున్నాము ఆ ఊరు బాబాయ్ చెప్తానని చెప్పి శివరాంకి ఫోన్ ఇవ్వగానే ఏంటి బాబాయ్ ఆద్య అలా ఉంటుంది నాన్న బ్రతకరు డాక్టర్ చనిపోతారని అన్నారంట ఎందుకు అలా అన్నారు అని రామలక్ష్మి ఏడుస్తూ అడిగేసరికి డాక్టర్స్ విషం అంతా ఒళ్ళు నిండా పాకేసింది కాబట్టి ఆయన బ్రతకడం కష్టం చనిపోతారని చెప్పేశారమ్మా కాబట్టి చివరిసారి ప్రయత్నంగా ఎరగవరం అనే ఊర్లో ఒక స్వామీజీ దగ్గరికి నాటి వైద్యం కోసం తీసుకొని వెళ్తున్నాము అని శివరాం అంటూ ఉంటే లేదు బాబాయ్ నాన్నకి ఏం కాదు నాన్న బ్రతుకుతాడు అని రామలక్ష్మి ఏడుస్తూ అంటూ ఉంటే విషయం విన్న సుందరమ్మ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక శివరాం ఏమైనా సరే
ఏం జరుగుతుందో చెప్పలేమమ్మా, ముందైతే హాస్పిటల్ తీసుకుని వెళ్తాం అని చెప్పి ఆ నాటి వైద్యం కోసం స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తామని శివరాం వాళ్ళు రామలక్ష్మణ్తో చెప్తారు. మరి ఏం జరుగుతుంది, రఘురామ్ని జానకి కాపాడుకుంటుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.